మీరు చేసిన సహాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను సార్. నాకు ఎక్కడ శిక్ష పడుతుందో అని మా అక్క ఎంతో బాధపడింది. చివరికి తను కేసు విత్డ్రా చేసుకుని నన్ను రక్షించాలని అనుకుంది. అయినా న్యాయం గెలుస్తుంది అని అక్కకి ధైర్యం చెప్పాను. కానీ న్యాయం గెలవాలి అంటే సాక్ష్యాధారాలు ఉండాలని నాకు తెలుసు. నేను నిర్దోషినే అని ప్రూవ్ చేయలేకపోయాను. నాకు అన్యాయంగా శిక్షపడి నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను. కానీ మీరు చివరి నిమిషంలో వచ్చి ఆ సాక్ష్యాల్ని చూపించి నా పరువుని, ఉద్యోగాన్ని కాపాడారు. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను? నిజానికి నేను చేసింది ఏమీ లేదు బాబు. మీ అక్క విషయంలో నేను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే నన్నెవ్వరూ క్షమించరు. గోపి విషయంలో రాణి చాలా బాధపడిందండి. ఇంకా గోపిని ఈ కేసు నుంచి బయటికి తీసుకురాలేమోనని తను ఇందాక కూడా ఎంతో ఏడ్చింది. ఏంటమ్మా ఇది? నా కాళ్ళకు దండం పెడుతున్నావేంటి? ఇప్పుడు నేనేం చేశానని? లేదు మావయ్య, మీరు చేసిన సహాయం మామూలు విషయం కాదు. నా తమ్ముడు, నా చెల్లి, నా జీవితం మావయ్య. వాళ్ళకే చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది చెయ్యని తప్పుకు నా తమ్ముడు ఎక్కడ శిక్ష అనుభవిస్తాడోనని నేనెంతో భయపడ్డాను మావయ్య. వీడు నాకెంత ధైర్యం చెప్పినా ఇందాక జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఇంకా నా గుండె ఆగిపోతుంది అనుకున్న సమయంలో